హాయ్ ఫ్రెండ్స్, మేము ఊరు వచ్చాం కదండి మా అత్తాళ్ళ ఇంటికి. మా బావ చూడండి మా కోసం చికెన్ దమ్ బిర్యానీ రెడీ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే బాగా ప్రిపేర్ చేస్తారండి. రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంటుంది, అలా చేస్తారు. ఎందుకంటే చాలా సార్లు చేశారు, తిన్నాము కూడా. అసలు ఎలా చేస్తున్నారు ఏంటి, ఇంట్లోనే ఇంతమందికి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ మనం మీరు చూద్దాం. నేను కూడా చూస్తావా? చెప్పు, చూస్తావా జై? ఏటమ్మా జై మంచి ఒకసారి ఉన్నట్టు ఉన్నాడు ఈరోజు. ఎందుకమ్మా బిర్యానీ తింటావా జై? తింటావా జై బిర్యానీ? తింటావా? తింటాడట బిర్యానీ. బావా ఇంతకి ఇది ఎన్ని కేజీలు తెప్పించావు చికెన్? 2 కేజీలన్నర చికెన్. 2 కేజీలన్నర చికెన్ తెప్పించావా? ఎన్ని రైస్ ఎంత వేయడానికి ఇందులోకి? అంటే కేజీ మనం వేస్తే 6గురికి వస్తుంది. మనం 12 మంది కాబట్టి 2 కేజీల రైస్కి 2 కేజీలన్నర చికెన్ వేసుకున్నాం. 2 కేజీల రైస్కి 2 కేజీలన్నర చికెన్ సరిపోద్ది. బాగా ఎంతమందికి రావచ్చు ఇది? 12 మంది దాటి వస్తుంది. 12 మంది దాటి వస్తుందా? సరే, ప్రాసెస్ చెప్పైతే. ముందుగా కడిగేసిన చికెన్ అంటే చాలా మంది చేసి ఉంటారు, మన స్టైల్లో మనం కూడా చేస్తాం. సాజీరా రెస్టారెంట్ ఓపెన్ చేసేద్దామా? రెస్టారెంట్ ఓపెన్ రావాలి వస్తారు. సాల్ట్ నువ్వు ఆగిరా, నువ్వు సాజీర్ ఎంత వేసా? 2 కేజీల చికెన్. ఈడు చూసావు, ఈడు కలిపేస్తాడు. నీకు వచ్చిరా వండడా? 1 టేబుల్ స్పూన్ లైట్ గా మ్యారినేట్ చేస్తాం. నెక్స్ట్ కారం. జై నువ్వు కలుపుతావా? జై ఇది గెత్తుతున్నాడు. 3 స్పూన్లు కారం ఎక్కువ అయిపోదు కదా? 3 టేబుల్ స్పూన్స్. 3 టేబుల్ స్పూన్లు. అదేంటది మళ్ళీ జీరా కారం కలిపేయడమేనా? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? మీ యూట్యూబ్ ఛానల్. అందరు యూట్యూబ్ ఛానల్ బాగా వస్తుంది. లాస్ట్ టైం తిన్నాం కదా, బాగా వచ్చింది కదా. ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ వేస్తే చాలా మంచిది, మొక్క దీనిగా వస్తుంది. మ్యారినేట్ చేయాలి. అది బాగా కలుపు. కలర్ గా టేస్ట్ అవేంటి అలా రెడ్ కనబడుతుంది? కలర్ ఏం వేయలేదు, అయినా సరే రెడ్ గానే కనిపిస్తుంది. లెమన్ వేయడం వల్ల గట్టిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. జాజికాయ, అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ, అనాస. ఏది ఎన్ని వేయాలి చెప్పు ఒకసారి? అన్ని దానికి తగ్గట్టు 2-3 వేసి జాపత్రి, జాజికాయ, పువ్వు ఒకటి. ఇది మన స్టైల్. చాలా మంది వండుతూ ఉంటారు, ఇది మన స్టైల్. ఎవరి స్టైల్ అది స్టైల్. జాజికాయ, జాపత్రి, అది వేసిరా బాబు, వేసి ఈడు గొడవ చేసేస్తాను. ఈడు ఉండేస్తున్నాడు ఒక పక్క. వచ్చిన బాధ ఏరా, నీకు వండడం వచ్చా ఇంతకే? మరి మీ నాన్నని ఎందుకు పెట్టావు ఇందులోనా? నువ్వే వండొచ్చు కదరా మరి. లవంగా ఉండాలి, నల్ల మిరియాలు చాలా బాగుంటుంది, ఆకు ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిందా కొన్నదా? చేసాం. అన్ని హ్యాండ్ మేడ్, అన్ని ఎక్కడవే, బయట లేవు. చాలు. ఆగరా నువ్వు ఎందుకు గొడవ పెడతావు మధ్యలో? చూసావా, ఈడు వండుతాడని మాకు ఒకటే గొడవ చేస్తాడు. రే నువ్వు వండడా? నీకు వచ్చారు? నీకు వండడం వచ్చా? నీకు వండడా? మరి వండైతే నువ్వు మీ నాన్న ఎందుకు పెట్టావు మరి? వండడం వచ్చా? సరే వండైతే నువ్వు లేచిపోతా. మీ నాన్న లేపినా? గరం మసాలా, చికెన్ మసాలా వేసాను సార్. చికెన్ మసాలా, అది ఎండిగేసి మసాలా. చికెన్ మసాలా అదేంటి? గరం మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా 2 వేయాలా? 2 వేయాలి. నెక్స్ట్ లైట్గా ఇంకా బిర్యానీ మసాలా వేస్తే చాలా బాగుంటుంది. ఇది చికెన్ మసాలా. చికెన్ మసాలా నేర్చుకో, ఎలా చేయాలో తెలుసుకో. ఎప్పుడు బిర్యానీలు బయట నుండి తెమ్మని చెప్పడం కాదు, వండాలి ఇలాగా. ఇంటికాడ నువ్వు వండుతావు, మా అమ్మాయి ఇంటికి మా అన్నయ్య వండుతాడు, మరి నేర్చుకోవడం ఎందుకు? ఏంటి బాబన్నా
ఇంటికాడ నువ్వు వండుతావు, మా అమ్మాయి ఇంటికి వస్తే మా అన్నయ్య వండుతాడు, మరి నేర్చుకోవడం ఎందుకు? అందుకని నేర్చువా చూడు, మీ అన్నయ్య దగ్గర నేర్చుకో నాయన చూసు ఎలా చేస్తాడు. బాగా చేస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్ ముందు ఫ్రై చేసుకొని ఉంచుకున్నారు. ఫ్రైడ్ ఆనియన్స్ అది పెరుగు 1/2 లీటర్ పెరుగు వేయాలి ఇందులోనా? ఎంత వేయాలి పెరుగు? 1/2 లీటర్ పెరుగా? 1/2 లీటర్ పెరుగు వేయాలి. ఓకే ఓకే ఓకే. చూడండి ఇప్పుడు మొత్తం మీకు బడ్జెట్ ఎంత అవుతుంది టోటల్ గా ఇవన్నీ వేయడానికి? టోటల్ అది 200, 500, 600 తో 12 మందికి బిర్యానీ 15 మందికి వస్తుంది. 600 పెడితే 15 మందికి బిర్యానీ తినచ్చు. ఒక్కొక్కరికి ఎన్ని పీసులు వస్తాయి? 15 మందికి 3 వస్తాయి. 45 దగ్గర ఉన్నాయి ముక్కలు. ఓకే ఓకే ఓకే. ఎటువంటి ఫుడ్ కలర్ లేకుండా కలర్ బాగుంది. ఎందుకు మనం రెస్టారెంట్ మెయింటైన్ చేయట్లేదు? ఫుడ్ కలర్ వేయడానికి వేయకూడదు కూడా ఉన్నవి, అలాంటివి ఏమి వేయొద్దు. ఫుడ్ కలర్ లో పిల్లలకి డేంజర్, ఎటువంటి వేయొద్దు. మనం తినేదానికి ఎందుకు ఏమయ్యాలి అంతేనా? ఫైనల్ గా దీన్ని 4 hours మ్యారినేట్ చేసి 4 hours ఉంచాలి. 4 గంటలు ఉంచాలి. ఇప్పుడు టైం ఎంత అయింది? 4 hours ఉండాలంటే మేము భయపడతాను. ఎందుకంటే ఇప్పుడు టైం ఎంత అయింది? 11 దగ్గర అయిపోయింది. 4 hours అంటే 3 అవుతుంది. మధ్యాహ్నం తినేది ఉండదా? నాకు అర్థం కాదు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. 4 గంటలు ఉంచుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అటు, కానీ మేము 4 గంటలు ఉంచేంత ఓపిక మాకు లేదు. 1 గంట ఉంచేసే గంట కూడా కదా, అరగంటలో తినేయాలి, లేదంటే కష్టం. జై, నీకు చికెన్ పీసులు కావాలరా? జై జై లెగ్ పీస్ తింటావా? తింటావా జై? తినవా? సరే వెళ్ళిపోయి దగ్గర దీనికి ఒక 600 వరకు అయితే బడ్జెట్ అయితే పెట్టడం జరిగింది. మనిషికో 3 పీసులు చెప్పిన 15 మంది వరకు అయితే వస్తుంది 600 మదుపుతో. చూద్దాం, ముందు టేస్ట్ మనకు బాగా వచ్చిందంటే డబ్బుల సంగతి తర్వాత చూద్దాం. నిజంగా టేస్ట్ అయితే లాస్ట్ టైం తిన్నాము, చాలా బాగా వచ్చింది. నేనైతే అలా షాక్ అయిపోయా, ఏంటి బయట నుండి కొన్నారా ఏంటని అనుకున్నాను, కానీ చూస్తే మా బావే చేశాడు కనుక ఇప్పుడు కూడా చేస్తున్నాడు. మా ఎవరు జై కోసం లెగ్ పీస్ అంట, లెగ్ పీస్ కూడా ఇస్తున్నాడంట. వాడేదో తిన్నట్టు అది. సరే ఫైనల్గా టేస్ట్ ఎలా ఉంటుందో రియల్గానే చెప్దా, బాగుంటే బాగుందని చెప్దాం, లేకపోతే లేదని చెప్దాం. తనేమి హోటల్ రెస్టారెంట్లు ఏం లేవండి. తను కూడా ఒక మన జెడ్పీ స్కూల్లో పీఈటీగా చేస్తుంటారు. ఎక్కడది? వీరగట్ల మండల నడిమికెలలో చేస్తుంటారు. మరి ఇది సంబరంకి వచ్చాం కదా, అందుకని 2 రోజులు లీవ్ పెట్టి అలాగ ఈ కార్యక్రమాలు వంటలు ఇవన్నీ చేస్తున్నారు. అది ఇంతకు ముందు అయితే వండవలో చేశారు. ఎన్ని సంవత్సరాలు చేశా? 10 years వండవలో చేసి ఇప్పుడేమో నడిమికెళ్ళి అయితే షిఫ్ట్ అయ్యారు. నాకు తెలిసి స్టూడెంట్లు కూడా చాలా మంది వీడియోస్ చూస్తుంటారు, అప్పుడప్పుడు కామెంట్లు చేస్తారు మా పీఈటీ సార్ అని. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియోలో తెలిసిపోద్ది. అది రేపటి నుండి స్కూల్కి వచ్చాక కూడా మాకు బిర్యానీ తేలేదని అడుగుతారేమో మీ స్టూడెంట్స్, అడుగుతారా? అలాగే ఇందులో ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి, మర్చిపోయాము, అందుకని లాస్ట్లో వేస్తున్నాం టేస్ట్కి. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఇందులోన. నెయ్యి వేస్తే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఓకే 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 ఓకే. సరే వేసిరా బాబు, నువ్వు వేసిరా బాబు, నెయ్యి వేసిరా బాబు, నెయ్యి. 2 hours later. ప్రోగ్రామ్ని ఈ చెట్ల కిందకైతే షిఫ్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని ఒక పెద్ద స్టవ్ మీద ఆల్రెడీ నేను సంబరం అయింది కదా, ఈ సామాన్లన్నీ ఎక్కడే ఉన్నాయో అందుకని ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. ఇక్కడ కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే వీడియో తీయడానికి ఈజీ. ఇది కూడా డైరెక్ట్ ఇక్కడ పెట్టేసారు అంతేనా? ఓకే, డైరెక్ట్గా స్టవ్ మీద ఇందాక కలిపిందంతా కలిపి తీసుకొచ్చి పెట్టాము. లో ఫ్లేమ్లో అయితే మంట పెట్టడం అయితే జరిగింది, మీరు చూస్తున్నారు. కాస్త మూత కూడా పెట్టడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మేము పెద్ద రెస్టారెంట్ పెట్టేసేలాగా ఉన్నాము. మనం వాతావరణం ఒకసారి చూస్తే ఎంత బాగుందో చూడండి. చుట్టూ లైట్గా చెట్లు ఉన్నాయి, పైన చూసినండి మీరు కూడా చెట్లు ఉన్నాయి. చెట్ల కింద వంటలు బాగానే ఉంటాయి. అలాగే చూస్తే ఇక్కడ ఒక చిన్న ట్యాంకు, నీళ్ళు పెట్టారు. ఇంకేమున్నాయి ఇక్కడ చూస్తే పక్కన ఇక్కడ ఏంటి పుదీనా, మనకి ఫ్రెష్ పుదీనా అండి, ఇలా తీసి అలా వేసి వచ్చి ఇదంతా పుదీనా. ఇక్కడ మనం చూస్తే కొత్తిమీరలు కూడా ఉన్నాయి, బాగున్నాయి. మేడ మీద కూడా ఉన్నాయి. ఏవో ఇదేం మొక్క, ఇదేదో మొక్కలు ఉన్నాయి. ఏడో మందార మొక్క ఉంది, ఇంకే కనకాంబరాలు ఉన్నాయి, బాగుంది. ఇవన్నీ కూడా ఏవో డ్రాగన్ ఫ్రూట్ ఏది ఓహో, ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూడా ఇక్కడ ఉంది. ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అంట, ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అంట, ఇది కూడా వేశారు.
ఇంకా ఇవి టమాటాలు కూడా ఏవో ఉన్నాయి, ఇంకా పెద్దగా అవ్వలేదు. ఇక్కడ కొత్తిమీర ఇంకా ఉంది. ఇగో ఇక్కడ టమాటా చెట్లు ఉన్నాయి, ఇక్కడ బొప్పాయి చెట్టు ఉంది, ఇక్కడ ఇంకేవో ఉన్నాయి. వీటి పేర్లు అయితే నాకు తెలీదు. బాగున్నాయి. కొత్తిమీర, జాంకాయ చెట్టు కూడా ఉంది. లాస్ట్ టైం ఇక్కడ ఒక వీడియో తీసాము, ఒక జాంకాయ ఉంటుంది. బట్ ఇప్పుడైతే జాంకాయలు అయితే ఏమీ లేవు, తినేసినట్టు ఉన్నారు. అది ఇది చుట్టూ మా మిస్సెస్ అదే మా అత్తగారి దగ్గర ఉన్న చుట్టూ పరిసర ప్రాంతాలు ఇవి. చూశారు కదా, బాగుంటుంది యాక్చువల్ విలేజ్ వాతావరణం. రెండవ ప్రాసెస్ మొదలెట్టారు, ఒక గిన్నె పెట్టారు. ఇదేంటిది ఇంత ఆయిల్ దీనికి? రైస్ కోసం ఆయిల్ వేయాలా ముందు? ఉడబెట్టేసారా రైస్ని? ఉడబెట్టేటప్పుడు ఆయిల్ కూడా వేస్తారా? అన్నం మెతుకుంటుకోదు. మరి ఎంత ఆయిల్ చూపిస్తానా? మరి అంతే చెప్తా ఏమో మరి నా డౌట్. సరిపడినట్ట ఎంత మరి వేస్తాను మరి. వేసుకో కొంచెం ఇందులో వేయాలంట మరి రైస్లో. రైస్ కోసం ఆయిల్ వేయాలంట. తర్వాత ఏం చేస్తారో చూద్దాం. పచ్చిమిర్చి, ఓకే, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పువ్వు, మిరియాలు, సాజీరా, జీరా, ఇవన్నీ వేసుకుంటామండి. ఈ కర్రలు ఎందుకు? కర్రలు కూడా 2 పొండ్లు వండుతాం కదా, గ్యాస్ కాకుండా ఇంటి దగ్గర వేడి నీళ్ళు మరగబెట్టడానికి కర్రల ఏది పొయ్యి వేడి నీళ్ళు ఒక లోపల ఉంటుందా? అది సిచ్యువేషన్. నీళ్ళు కూడా అందులో వేశారు. దగ్గర 6 లీటర్ల నీళ్ళైతే వేస్తున్నారు ఇందులోన. 2 కేజీల రైస్కి, 2 కేజీలే కదా, 2 కేజీల రైస్కి 6 లీటర్ల నీళ్ళ తర్వాత మళ్ళీ ఇందులో కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ ముక్క, అంత సాల్ట్ వేసుకొని వాటర్ని అయితే మరగనిద్దాం. మరిగాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. మీ అందరికీ తెలిసిందే, బట్ మళ్ళీ ఒకసారి మా వీడియోలో మా ప్రాసెస్ని మీకు చూపిస్తున్నాం అంతే. పక్కేమో మనకి అలాగా లో ఫ్లేమ్లో చికెన్ అనేది కుక్ అవుతుందండి. ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది, బాగుంది. టేస్ట్ అయితే ఎలా వస్తుందో చూద్దాం. బాగానే వస్తుందని నేను ఆశిస్తున్నాను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావా? వండింది లేదు కానీ ఇప్పుడు వస్తావు, మధ్యలో లాస్ట్లో వస్తావు. మళ్ళా ముందు నుండి చెయ్యాలి వంటలు. ఇవ్వండి, రైస్ కూడా వేస్తున్నారు ఆల్రెడీ. వేసేలే బ్యాలెన్స్. ఫైనల్గా వాటర్ మరిగాక రైస్ అయితే వేసుకున్నారు. ఎక్కువ నీరు అయిపోయినట్టుంది కాదా? వడగట్టేస్తారా? ఓకే, అట్టేస్తారు కాదా? ఓకే, ఇంత నువ్వే నీళ్ళందరూ గైడెన్స్ చెప్తాను ఇక్కడ. ఇంకా నువ్వు రెడీ అవుతున్నావు లేదా చేపల పులుసు చేయడానికి? నీ వాళ్ళకని చూస్తుంటే చేసినట్లేదు, ఎలా తప్పించుకుందామని చూస్తాను. నువ్వు తప్పించుకుందామన్నా తప్పట్లేదు. చికెన్ కూడా రెడీ అయిపోయింది. నువ్వు వాసన చూసే ఉండు, నీకు ముక్క లేదు, ఏటీ లేదు. గ్రేవీ ఉందా? తగ్గాల? అంటే కూర నెల వండుతారా? నాకు తెలియదు. ఇది దమ్ బిర్యానీదా? మరి డైరెక్ట్గా వండకుండా ముక్కలు వేసేస్తుండే వాళ్ళం. ఇదే కరెక్ట్. ఏమో మన సైడ్ ఇదే కరెక్ట్. సరే, ఎలా కరెక్ట్ అయితే ఎట్లా టేస్ట్ ఉంటే చాలు. అది మీ అందరికీ తెలిసిందే. ఒక చికెన్ బిర్యానీ అని కొడితే యూట్యూబ్లో కొన్ని లక్షల వీడియోలు వస్తూ ఉంటాయి. అంతే, అందరూ చేసేది మ్యాక్సిమం దగ్గర 90% ఒకే ప్రాసెస్లో ఉంటుంది. ఒక 10% అటు ఇటు చేంజ్ అవుతుంటుంది, ఎవరి ప్యాటర్న్ వాళ్ళది. ఇదిగోండి ఎంత పెద్దగా వచ్చే బాస్మతి, ఇండియా గేట్ బాస్మతి. ఇంకా ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉడికింది? 50 అయింది. 50 అయింది. ఇంకా 25% ఉడికితే దించేయడమే. 75% అయితే చాలు. 75% ఉడికిందా? సరే, మీరు అంత కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఒక కింద లేసిడమేనగా అంతే. అది ఏదో బిర్యానీలో ఏదో ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. ఆ ఫ్లేవర్ స్మెల్ ఏంటిది నాకు అర్థం కావడంలే. అంటే మంచిగా వస్తుందా ఏటో తెలియట్లేదు నాకు ఆ ఫ్లేవరు. అది నెయ్యిదా, కరుడుదా, ఇంకది మసాలాదా? వాసన చూడు.
అన్నీ వేసి నీకేమనిపిస్తుంది ఒకసారి వాసన చూడు, బాగా వస్తుంది. ఏమనిపిస్తుంది? అంటే మసాలాలు అన్నీ కలిపారు కదా, ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది. ఫ్లేవర్ అది ఉడుకుతుంటే తినేయాలనిపిస్తుంది. తినేది మరి మూతెట్టి లోపల మూతెట్టి అలా దించు, మూతి నేను బిర్యానీ తినాలా వద్దా? మూతెట్టేసి తినే ఇలాగా మూతెట్టి ఇలా మూతెట్టి తినే తినే ముంచే అదే వాసన అయితే బాగుంది. రైస్ ఎక్కువ ఉడికిపోయినట్టుంది కాదా? సరిపోయిందా? సరిపోయిందా? నువ్వు చేయలేట్ వస్తాను బేటా. మధ్య మధ్యలో ఏం చేస్తున్నా? కొత్తిమీర ఫాస్ట్ కానీ అంతే భయం. ఇప్పుడు టీ బుజ్జి ఉడికిందా? ఎక్కువ ఉడికిందా? లేదు అలా కానీ వేగం ఆకలి వేస్తున్నాయి. 1:30 అయిపోయింది. ఎంతవరకు మా వాళ్ళు వంటలు వండలేదు. ఇంకా ఆకలి వేసేస్తుంది. ఇక ఎప్పుడు తింటాము? చూసారా, 3 చెఫ్లు తగిలారు అక్కడ. 3 చెఫ్లు ఇంకా చేపలు వండుతారట. ఇప్పుడే మీరు చేపలు వండకండి, తర్వాత పెట్టుకుందాం. ముందు దీంతో క్లోజ్ చేసేయండి. 1:30 అవుతుంది. ఆకలి తినేద్దాం. నైట్కి కాకపోతే చేపలు చూద్దాం. కానీ ఇలా ఇంకా ఒప్పియండి ఒకేసారి. ఇంకా చిన్నగా ఎప్పుడు వండుతారు చేస్తారా? ఈరోజు కావదు. కానియాలి మొత్తం ఒకేసారి వంపి. మసాలా ప్యాకెట్ చూపించు బుజ్జి. మరొద్దులు మసాలా చాలు, ఎందుకు వేయడం. అయిపోయింది. రైస్ అంతా వేసేసారు. మూత పెట్టేయండి. ఆకలి వేస్తుంది వేగా. ఇంకేంటి? ఏం మూత డైరెక్ట్గా వేసి అరిటాకులు ఏం వద్దబ్బా. సరే ఏమైనా ఉంటే తినేద్దాం ఇలా కొత్తిమీరలో. మూత వేసే. ఇంక ఇప్పుడు ఎంత టైం ఆగాలి? 5 మినిట్స్ ఆగాలా? 5 మినిట్స్లో అయిపోద్దా? టైం పడద్దా? మేము బ్యాంక్కి వెళ్ళి రావాలి. తినేసి వెళ్దామా? తినేసి వెళ్దామా బ్యాంకే? సరే అయితే లెక్క నేను మరి ఎందుకు అయిపోయి దించేయండి. తీసుకొని తినేద్దాం. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. 2000 years later. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి బాగుంది. మరి మొక్కలు టేస్ట్ ఎలాగుంటాయి చూద్దాం. చూడు ఒకసారి. మనం వంట చేసాం కాబట్టి మనం ఎలాగని చెప్పేద్దాం. ఇది పిల్లలకి ఫస్ట్ చూద్దాం. పిల్లలు ఏం చెప్తారో చూద్దాం. మొక్కలు తీ మరి. ఏజై చూద్దాం. ముందు రైస్ వేసా. ముక్క ఇప్పుడు మొక్కై ఒకసారి కలిపి చూడమ్మా ఎలాగుందో. టేస్ట్ ఎలాగుంది? లే టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? అబద్ధాలు ఆడుకో, నిజం చెప్పాలి. బాగుందా? మీ ఇద్దరు చెప్పండి ఎలాగుంది టేస్ట్. అంటే హైదరాబాద్లో అప్పుడు బిర్యానీ తింటా కదా, అలాగుందా? ఇది బాగుందా? ఏది బాగుంది? నిజం చెప్పాలి. ఇదే బాగుంది. హైదరాబాద్ బిర్యానీ బాగాలేదా? నీకెలాగుంది? మనందరం ఇప్పుడు ధైర్యంగా తినొచ్చు. ఎందుకంటే ముగ్గురు కూడా తినేసి ఓకే అని చెప్పారు కనుక మనకి ఇంకేం ప్రాబ్లం లేదు. ఒక అరగంట కరెక్ట్ అబ్జర్వ్ చేద్దాం. రిజల్ట్ ఏమైనా తేడా వస్తుందేమోనని చూద్దాం. ముక్క కూడా బాగానే ఉడికింది. ముక్క కూడా ఉడికింది. ఓకే, ఫైనల్గా బిర్యానీ అయితే సక్సెస్. థ్యాంక్ యూ. బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంది. చిన్న మైనస్ అయ్యింది ఏంటంటే కొంచెం అన్నం మెత్తబడింది, పలుకు కొంచెం ఉడికి ఎక్కువైంది. అదొకటే మైనస్. టేస్ట్ అయితే చాలా బాగుంది.